ఇది కొంచెం చూడండి ఎలా ఉంటాయి. అక్కడ సిగ్నల్ పడింది అయినా వచ్చేస్తున్నారు. ఇంకేం చెప్తాం అసలు వాళ్ళ గురించి. మన వైజాగ్ వాళ్ళకి మన వ్లాగ్స్ గురించి తెలియట్లేదు. బేసిక్గా నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నాను. వాళ్ళందరూ ఏమంటారు తెలుసు, ఎక్కడ కనపడినా వైజాగ్ బ్రో నీది, వైజాగ్ సూపర్ ఉంటుంది బ్రో అంటారు. వా ఎంత దుమ్మురా నాయన. వెల్కమ్ టు ఆర్కే బీచ్. దిస్ ఈజ్ వైజాగ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ వైజాగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అయిందనమాట. నాకు ఇవాళ కొద్దిగా లీజర్ టైం ఉంది. సో అందుకనే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. అది సెకండ్ పార్ట్లో తెలుస్తుంది. ఇది ఫస్ట్ పార్ట్ ఏంటంటే నేను ఇక్కడ నుండి సిటీ వెళ్తాను. అండ్ స్పెసిఫిక్గా చెప్పాలంటే సిటీలో కైలాసగిరి దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎండ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. మార్నింగ్ నుండి ఫుల్ క్లౌడీ అనమాట. మార్నింగ్ ఏంటి లాస్ట్ 3 days నుండి ఫెనగల్ సైక్లోన్ అది ఇది అని చెప్పి అసలు బయటకు కూడా అలబుద్ధి కావట్లేదు. ఒక పక్క ఏమో చల్లగా ఉంటుంది, ఒక పక్క ఏమో వర్షం పడిపోతుంది. మార్నింగ్ కూడా అసలు నిద్ర లేకపోతే కావట్లేదు. ఆల్మోస్ట్ 8-9 అయిపోతుంది అనమాట లేచేసరికి. నేనేమనుకుంటున్నానంటే మ్యాక్స్ డైలీ బ్లాగ్స్ లాగా చేద్దాం అనుకున్నాను. కానీ ఏంటంటే నిన్న ఒక్కరోజు మండే అనమాట, నిన్న చేయలేకపోయాను. 649.98 రూపీస్ అండ్ 6 liters అయితే ఫిల్ చేయించాను అనమాట. ఇవాళ పెట్రోల్ ప్రైస్ అయితే 108.33 పైసా ఉంది. యాక్చువల్గా ప్రిసైజ్గా చెప్పాలంటే మనకి ఇక్కడ నుండి 27 kilometers అయితే ఉందన్నమాట కైలాసగిరి దగ్గరికి. అంటే మనం MVP దాటి వెళ్ళిపోతాము. యాక్చువల్గా 2 రూట్స్ ఉంటాయి. ఏంటంటే NAD నుండి వెళ్ళొచ్చు అండ్ పోర్ట్ రోడ్ నుండి వెళ్ళొచ్చు అనమాట. నేనేం చేస్తాను అంటే ఇక్కడ నుండి క్షీరానగర్ వెళ్తా, క్షీరానగర్ నుండి పోర్ట్ రోడ్ వెళ్తా, పోర్ట్ రోడ్ నుండి ఇంకా వయా బీచ్ రోడ్ మీదుగా వెళ్తా అనమాట. నేను ఇన్ని స్టేట్స్ తిరిగాను కదా, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అంతా మొత్తం సౌత్ స్టేట్స్ ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను. సో అన్ని స్టేట్స్లో మీకు సీ కోస్ట్ అయితే ఉంటాయి. కర్ణాటకలో ఉంటుంది, తమిళనాడులో ఉంటుంది, మన ఆంధ్రాలో ఉంటుంది, జస్ట్ తెలంగాణలో లేదనుకోండి సీ. సో నాకు ఈ అన్నిటిలో నాకు నచ్చేది ఏంటో తెలుసా, కర్ణాటక అండ్ మన ఆంధ్ర, అది వైజాగ్. క్రేజీ అనుకోండి. ఎందుకంటే బేసిక్గా ఏ సీ కోస్ట్ దగ్గర కరెక్ట్గా ఆపోజిట్లో ఇల్లులు ఉండడం కానీ లేదా ఒక చిన్న టైంపాస్ లాగా ఇవన్నీ ఉండడం కానీ ఉండవు. మొత్తం ఎక్కువ షాప్స్ అవి ఉంటాయి అన్నమాట. చెన్నై బీచ్ వన్స్ మనం అక్కడ పార్కింగ్ చేసినప్పటి నుండి ఆల్మోస్ట్ ఈజీగా ఒక హాఫ్ కిలోమీటర్ అంటే 500 meters వరకు నడవాలి. నడిచిన తర్వాత అప్పుడు బీచ్ వస్తుంది అనమాట, వాటర్ వస్తాయి. ఇక్కడ ఎండ ఉంది, మరి సిటీ సైడ్ ఎలా ఉందనేది చూడాలి. ఏమో సడన్గా ఇది కొంచెం చూసారా, అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఎండ లేదు, కొద్దిగా మబ్బులు ఉన్నాయి. అటు కొద్దిగా దూరంగా చూస్తుంటే కనపడుతున్నాయి. ఇంకా కొన్ని రోజులు, ఎందుకంటే వర్షం ఇప్పుడే తగ్గుతుంది కదా, నాకు తెలిసి ఇంకొక 2-3 days తర్వాత కూడా మనం అనుకున్న వింటర్ సిరీస్ చూడండి అది చేయలేమేమో. వింటర్ సిరీస్ అంటే బోలెడు ఉంటాయి. మీకు ఆల్రెడీ వైజాగ్ దగ్గరలో ఉంటే కనుక మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ తిరగాలంటే కొద్దిగా టైం పట్టుద్ది. ఆ ప్లేసెస్ అన్నీ కూడా సెట్ అవ్వాలి. మనం వెళ్ళే ప్రతి ప్లేస్ ఏంటంటే వింటర్ అంటే ఏమనుకుంటున్నారు మీరు, మంచు ఉండాలి. అబ్బబ్బా, కుక్క రోడ్డు మధ్యలో ఎవడో గుద్దకొని వెళ్ళిపోయాడు. ఇవి కావాలని వస్తాయో తెలియదు, కరెక్ట్ టైంకి వస్తాయి. అవి కూడా కుక్కలు, అవి కొద్దిగా జాగ్రత్త ఉంటే వాటికి యాక్సిడెంట్ అవ్వు. అవి అసలు ఇదిగోండి ఇంత పెద్ద డివైడర్ ఉంది, అయినా కూడా ఎలా ఎగిరి పైనుండి వచ్చేసింది అసలు ఆ కుక్క. ఇదిగోండి చూడండి ఎలా ఉంటాయి. అక్కడ సిగ్నల్ పడింది అయినా వచ్చేస్తున్నారు. ఇంకేం చెప్తాం అసలు వాళ్ళ గురించి. మంచు ఉన్న ప్రదేశాలు అండ్ ఈ వింటర్ మనం ఫుల్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్రదేశాలు ఏవేమి ఉన్నాయో అన్నీ చూడాలంటే కనుక ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ క్లైమేట్లో వెళ్ళామంటే మనకి మంచు ఉండదు, చలి ఉండదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే వర్షం పడినప్పుడు ఇవన్నీ కొద్దిగా తక్కువ ఉంటాయి అన్నమాట. ఈ గాజువాక దాటేంత వరకు ఇలాగే ఉంటుంది ట్రాఫిక్. రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అవన్నీ కూడా చేస్తున్నారు అనమాట అక్కడక్కడ. అండ్ నెక్స్ట్ December 5th పుష్ప మూవీకి ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి, కింద చూద్దాము. నేను కూడా వెళ్దాం అనుకున్నాను కానీ కొద్దిగా ప్రైజింగ్ ఎక్కువ అనిపించింది నాకైతే. కానీ మ్యాక్స్ నేనైతే ట్రై చేస్తాను వెళ్ళడానికి. టికెట్స్ అవి సెట్ చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. ఎవరైనా కనుక
కామెంట్ చేసిన వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉంటే చెప్పండి అబ్బా, నేను కూడా వచ్చేస్తాను మీతో పాటు. ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే ఈ టైంకి కొద్దిగా ఫ్రీగానే ఉంది రోడ్డు. మామూలుగా చాలా ట్రాఫిక్ ఉంటుంది. మనం ఎప్పుడు వెళ్ళినా కూడా బయటికి మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో వైజాగ్లో, నేను మామూలుగా వైజాగ్లో తిరిగిందే తక్కువ అనుకోండి. మన వైజాగ్ వాళ్ళకి మన వ్లాగ్స్ గురించి తెలియట్లేదు. బేసిక్గా మనమంటూ ఒక వైజాగ్ అయితే ఇక్కడ వ్లాగర్ ఉన్నాడు, అది కూడా మోటో వ్లాగర్ అని చెప్పి తెలియాలి బేసిక్గా. అందుకనే నేను ఇంక మొత్తం అంతా కూడా ఈ వైజాగ్ ఈ సిరీస్ ఇదంతా కూడా స్టార్ట్ చేస్తుంది. నాతో పాటు ఎవరైనా వద్దామనుకున్నా కూడా నాకు డైరెక్ట్ డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్లో, లేదా కింద కామెంట్ అయితే చేయండి. నాకు ఇవాళ వర్షం పడకుండా ఉంటే చాలబ్బా, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేయచ్చు. నేను మ్యాక్స్ 1-2 డేస్లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేను తీసిన వ్లాగ్స్ అన్నీ కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోదలుచుకోలేదు. అంటే డిసెంబర్లో ఈ టైంలో మంచిగా ఉంటుంది వైజాగ్ చూపించడానికి కూడా. శీలానగర్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి మనము స్ట్రైట్ వెళ్ళిపోయినా కూడా మనం సిటీ లోపలికి ఎంటర్ అవుతాము. కానీ నేను రైట్ సైడ్ తీసుకుంటాను అనమాట. ఇది ఇంకా పోర్ట్ రోడ్ అంటారు, అంటే ఇండస్ట్రియల్ ఏరియా సైడ్ నుండి ఇలా వెళ్తాం అనమాట. అర్రే నాదే తప్పు, ఇటు అనవసరంగా వచ్చాను. సో ఇలా రైట్ తీసుకుంటున్నాను నేను. ఇక్కడ యాక్చువల్గా టోల్ గేట్ ఉంటుంది అనమాట, అందుకే మ్యాక్స్ కొందరు అవాయిడ్ చేస్తారు ఇటు రావడానికి. అండ్ సిటీ లోపలికి ఫాస్ట్గా ఎంటర్ అవ్వాలంటే కూడా ఇటే వెళ్ళాలి. అటు ఏంటంటే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ఈ రోడ్డు మొత్తం డస్ట్ అబ్బా. ఈ ముందు కార్ వెళ్తుందా, ఆ కార్ వెళ్తున్నప్పుడు ఆ దుమ్ము అంతా వచ్చి నాకు ఇక్కడ చేతులకు తగులుతుంది. యాక్చువల్గా గేర్ నేను ఇక్కడ ఉన్నప్పుడు వాడను. మెయిన్ గేర్ యూజ్ అయ్యేది ఎందుకో తెలుసా, ఇలాంటప్పుడే. అండ్ నెక్స్ట్ యాక్సిడెంట్స్ అయినప్పుడు. గైస్ ఎవరైనా కూడా ఇలాగా బైకింగ్ ఇంట్రెస్ట్ ఉండి అండ్ మోటో వ్లాగింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండి కొద్దిగా ఇలా టూరింగ్స్కి వాటికి వెళ్దాం అనుకున్న వాళ్ళు కంపల్సరీగా కొన్ని రోజులైనా పర్లేదు కొద్దిగా మంత్లీ ఒక 1000 అయినా సేవ్ చేసుకుని, లేదా 2000 అలాగా ఫస్ట్ అయితే జాకెట్ అయితే తీసేసుకోండి. ఇక్కడ కార్కి 1 సైడ్ 47 రూపీస్ అనమాట. డబల్ సైడ్ ఒకే రోజు 2 సైడ్స్ వెళ్తే కనుక 71 రూపీస్ అంత కట్ అవుతుంది. ఎందుకంటున్నానంటే సేఫ్టీ ఫస్ట్ గైస్. నేను చాలా చూస్తున్నాను ఈ మధ్య స్పీడ్ వెళ్తున్నారు కానీ వాళ్ళెవరి దగ్గర కూడా గేర్స్ అనేది ప్రాపర్గా యూజ్ చేయట్లేదు. డబ్బులు అలా సేవ్ చేసుకుని కనీసం బేసిక్ గేర్ అయినా తీసుకోండి. బేసిక్ గేర్ వచ్చేసి రైనాక్స్లోనే 6000 ఎంత ఉంటుంది అనుకుంటా, ఓన్లీ జాకెట్ వరకు. ఇంకా ప్యాంట్ ఇంకొక 6000 ఎంత ఉంటుంది, అంటే 12000 వరకు మీరు స్పెండ్ చేస్తే కనుక బెస్ట్. అసలు యాక్చువల్గా ఇంతకు ముందు ఈ రోడ్ అంతా పక్కన ఫుల్ చెట్లు అవన్నీ ఉండేవి. నేను హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత చూసి షాక్ అయిపోయా, ఇదేంటి ఇవన్నీ ఎప్పుడు చేశారు అబ్బా అని. అదంతా కట్ చేస్తారు అనమాట. అండ్ అప్పుడప్పుడు ఇక్కడ స్పీడ్ టెస్ట్ ఉంటుంది అనమాట. నేను 80 దాటేసన్నాను, ఇవాళ ఉన్నారో లేదో మరి. పెద్ద రోడ్ అయితే ఎక్స్పాన్షన్ అవుతుందంట ఇంకొన్ని రోజుల్లో, చూద్దాం అప్పుడు. నాకు తెలిసి అంత ఎక్స్పాన్షన్ అయినా కూడా ఇదంతా దుమ్ము రోడ్డు. ఎందుకంటే మొత్తం ఇండస్ట్రీస్ అని చెప్పాను కదా, ఆ పక్కన చూసారు కదా పోర్టుకు వెళ్తున్న ట్రైన్ లైన్ అనమాట అదంతా కూడా. వైజాగ్ ఎందుకంటే చాలా మందికి ఇష్టం అబ్బా. వాళ్ళు చూస్తారు వైజాగ్ ఎలా ఉందో, అప్పుడెప్పుడో వెళ్ళాము, వైజాగ్లో బీచ్ రోడ్ ఎలాగుందో అలాగా వాళ్ళకి ఇష్టం. నేను తెలంగాణ సైడ్లో నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ హైదరాబాద్లో ఉన్నాను. వాళ్ళందరూ ఏమంటారు తెలుసు, ఎక్కడ కనపడినా వైజాగ్ బ్రో నీది, వైజాగ్ సూపర్ ఉంటుంది బ్రో అంటారు. నేను అరకు వెళ్ళాను బ్రో, అండ్ నెక్స్ట్ బీచ్ రోడ్కి వెళ్ళాను బ్రో, చాలా బాగుంటుంది బ్రో, అసలు వైబ్ క్రేజీ ఉంటుంది బ్రో, అది ఇదని చాలా మంది చెప్పారు. సో వాళ్ళ కోసం అయినా కూడా నేను ఈ టర్మ్స్, ఈ ఏరియా నేమ్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాను. వాళ్ళు చూస్తే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా తిరగడానికి స్కోప్ ఉంటుంది. ఈ ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ కన్నా ఇంకో కొద్దిగా పక్కకి వెళ్ళాలి, అప్పుడు ఎయిర్పోర్ట్ వస్తుంది మనకి. ఏంటంటే మనము అటు సైడ్ వెళ్తే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్, ఇటు సైడ్ నుండి ఏంటంటే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అనమాట. ఇది అంతే తేడా. ఈ పోర్ట్ రోడ్ కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది చెప్పాలంటే, ఎందుకంటే రోడ్డు కొద్దిగా పెద్దది కదా, ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఈ పక్కన చూడండి మొత్తం సోలార్ అనమాట, అవన్నీ కూడా సోలారే. అదిగోండి ఇక్కడ రాసింది విశాఖపట్నం పోర్ట్ అథారిటీ 10 మెగావాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ అనమాట. ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది చూసారా, ఇక్కడ దుమ్ము ఎలా ఉందో. మనమే ఇండస్ట్రియల్ ఏరియా నుండి వెళ్తాం కాబట్టి కొద్దిగా పైపైన చూసుకుని వెళ్ళిపోవడమే, ఇంక చేసేది ఏం లేదు. నార్మల్గా హెల్మెట్ వేసుకోకుండా వస్తే కనుక ఈ రోడ్లోకి ఇంకంతే సంగతులు. ఇక్కడ చూసారా గ్రీనరీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు పోర్టు వాళ్ళు మొత్తం అంతా. ఎందుకంటే అంత డస్ట్ వస్తుంది కాబట్టి వీళ్ళు మెయింటైన్ చేయాలి సపరేట్గా. వా
ఎంత దుమ్మురా నాయన. అసలు ముందు చూడండి ఎలా ఉందో దుమ్ము. ఢిల్లీలో పొల్యూషన్ ఇప్పుడు చాలా పీక్ లెవెల్లో ఉంది. ఈ పొల్యూషన్ ప్లస్ మంచు రెండు కలిపి వాళ్ళకి కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తున్నాయంట. ఇక్కడ ఎప్పుడు ఏదో వర్క్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే వర్షం పడింది అనుకోండి, ఈ ర్యాంప్ ఇలా ఉంది కదా, ఇది డౌన్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా నిండిపోద్ది. నేను మీకు ఇప్పుడు మ్యాప్స్ పెడతాను చూడండి ఒకసారి. మ్యాప్స్లో అలాగా మనము బార్డర్ అనమాట, ఇంకా సీ పక్క నుండి అలా వెళ్తాము, బార్డర్లో అలా వెళ్తాము. మామూలుగా డ్రోన్ ఉంటే క్రేజీ ఉండేదబ్బా. అలాగా బైక్ మీద వెళ్తున్నప్పుడు డ్రోన్ అలా షాట్ చాలా క్రేజీ ఉంటుంది. ఫైనల్గా వైజాగ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. ఆర్కే బీచ్. ఆర్కే అంటే రామకృష్ణ బీచ్. ఇక్కడ సరదాగా వచ్చి ఒక చిన్నగా కాఫీ పట్టుకొని అలాగక్కడ బీచ్ దగ్గర కూర్చొని బైక్ పక్కన పార్క్ చేసుకుని కూర్చుంటే క్రేజీ ఉంటుంది అబ్బా. నేను బైక్ మీద వచ్చి చాలా రోజులు అవుతుంది అనుకుంటా ఇటు బీచ్ సైడ్కి. ఆపేసి మీకు ఒక్కసారి అలా చూపించి ఇంకా నేనైతే మళ్ళీ మన రూట్కి అయితే వెళ్ళిపోదాము అటు పక్కకి. వెల్కమ్ టు ఆర్కే బీచ్. రోలోని చూడండి అసలు ఎలా ఉందో, క్రేజీ కదా. నాకు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఒక 15-20 మినిట్స్ అయినా సరదాగా కూర్చుని వెళ్ళబుద్ధి అవుద్ది. ఓన్లీ సండేస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ బాగా రష్. మిగతా అంతా ఇదిగోని చూడండి మంచిగా ఇక్కడ పక్కన ఫుడ్ ట్రక్స్ ఉంటాయి, సరదాగా స్పెండ్ చేయొచ్చు. నాకు ఎక్కడ ఏ బీచ్లో కూడా నేను ఇంత తిరిగాను కదా, నాకు ఎప్పుడు అనిపించలేదు అంతలాగా ప్రశాంతత ఇదంతా కూడా. మేబీ నాకు కొద్దిగా వైజాగ్ బీచ్ ఎక్స్ట్రా ప్రేమ, అది కూడా రీజన్ అయి ఉండొచ్చేమో. వైజాగ్ అంటే ఎక్స్ట్రా ప్రేమ కదా మనకి. ఈ ఇంట్లో ఉంటారు చూడండి, రైట్ సైడ్లో బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళకి క్రేజీ అబ్బా. వాళ్ళు బాల్కనీకి వెళ్తే వాళ్ళకి ఇంకా బీచ్ కనపడుద్ది వీళ్ళందరికీ కూడా. అదిగోండి పైన కొండ పైన చూడండి కైలాసగిరి అని రాసి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ రోప్వే కూడా ఉంటుంది. అదిగోండి లెఫ్ట్ సైడ్ మొత్తం కైలాసగిరి అని రాసి ఉందా, అక్కడికైతే వెళ్తాం. రోప్వే కూడా ఉంటుంది అనమాట, కింద నుండి పైకి వెళ్ళడానికి, పై నుండి కిందకి రావడానికి. ఎవరైనా ఇప్పటి వరకు కైలాసగిరి వచ్చారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి ఒకసారి. అమౌంట్ ఎంత ఉంటుందో నాకు అంత ఐడియా లేదు, కానీ చాలామంది వస్తుంటారు. ఇక్కడ పైకి ఎక్కినప్పుడు రోపే మొత్తం బీచ్ వ్యూ అయితే క్రేజీ ఉంటుంది అబ్బా. ఈ బస్సు కైలాసగిరిగా వెళ్తుంది. ఏంటి బస్సు అంతా ఖాళీగా ఉంది యాక్చువల్గా. పెద్దగా ఈ టైంలో ఎవరు రారు, కానీ నాకు ఒక చిన్న పని ఉంది, అందుకనే నేనైతే వెళ్తాను కైలాసగిరికి. మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారనమాట అది ఏంటిది అనేది. మనం ఏమైనా అమౌంట్ కట్టాలా? 2 వీలర్స్ 20 రూపీస్ అంట. ఇక్కడ నుండి ఉంది అసలు చలి భలే ఉందనుకోండి. వర్షం ఆగి నాకు తెలిసి ఒక 4-5 అవర్స్ అవుద్దాం అంతే. ఎందుకంటే చూసారా తడిగా ఉంది మొత్తం రోడ్డు అంతా. మీకైతే సరిగ్గా కనపడదు, కానీ సైడ్ నుండి చూస్తుంటే ఉంది ఒక రేంజ్ లో ఉందనుకోండి. ఇంకా ఇక్కడ నుండి కొద్దిగా బెటర్ చూడండి, పైనుండి సముద్రం ఎలా కనబడుతుందో. ఇదంతా కూడా వాకింగ్ చేసుకుంటూ కూడా రావచ్చు అనమాట కైలాసగిరి పైకి. అంటే ఇందాక మీకు రోపే చూపించాను కదా, అక్కడ నుండి వాక్ చేసుకుంటే ఇలా రావచ్చు. కొంతమంది అలాగే వస్తారు సరదాగా టైం పాస్ కంటే. ఇది ఒక వ్యూ పాయింట్లో అనుకోండి. ఇంకా చూడండి ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉందో. ఇదిగోండి ఇక్కడ నుండి చూడండి, అది వైజాగ్ అంటే అది. చూస్తున్నారు కదా ఎలా ఉందో, క్రేజీ అబ్బా. ఇంకా పైకి వెళ్ళేటప్పుడు ఏం కనపడి చూపిస్తాను. సిటీ అంతా కూడా ఇదిగోండి ఇటు పక్క నుండి చూడండి, ఇదంతా సిటీ, అదంతా సముద్రం. రోప్ ఏమో అలా పైకి వెళ్తుంది అనమాట ఇప్పుడే జస్ట్. లుక్ ఎట్ దిస్ డ్యూడ్, లుక్ ఎట్ దిస్, దిస్ ఈజ్ వైజాగ్. క్రేజీ కదా. అది కూడా చూసారా, ఇదంతా కూడా అదంతా చూస్తున్నారు కదా, అదంతా సిటీ, ఇదంతా సముద్రం. కింద నుండి ఎలా ఉంటుందో పై నుండి కూడా వైజాగ్ అంతే క్రేజీగా ఉంటుంది అనుకోండి. ఇంకా సో గైస్ ఇంకెక్కడితో అయితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఇక్కడ పార్క్ చేసుకుని ఇప్పుడు లోపలికి వెళ్తాను. చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్ ఉంటుంది పార్ట్ 2లో. చూస్తున్నారు కదా ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉందో, క్రేజీ కదా, భలే ఉంది అసలు. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతే కనుక ఋషికొండ బీచ్ అనమాట. ఇదిగోండి అక్కడ, ఇక్కడ నుంచుంటే భలే చల్లగా ఉంది అబ్బా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అందరు ఎక్కువ కపుల్స్ వస్తారు, మనమేమో సింగిల్గా వచ్చాం అంతే తేడా.